వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయినాం. మరి ఇవ్వలేకపోయినాం అని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. ఎక్కడి నుంచి అయితే గన్ పార్క్ నుంచి మీ యాత్ర మొదలు పెడతా ఉన్నారు, గన్ పార్క్ నుంచి ఇందిరా పార్క్ దగ్గరికి ముక్కు రాకుండా వాళ్ళకి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉద్యమకారులకి అలాగే అమరులకు ద్రోహం చేసినాం, క్షమించండి అని చెప్పేసి ఏదైతే గన్ పార్క్ దగ్గర మొదలు పెట్టినటువంటి నీ ఉద్యమం, నీ నాయనను, మీ అన్నని, మీ బావ అయినటువంటి హరీష్ రావుని, సంతోష్ రావుని తీసుకొని అయ్యా తప్పైపోయిందని చెప్పేసి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఆ అమర స్తూపం దగ్గరికైనా రాకుండా పోరు ముక్కు. నిజంగా కూడా మిమ్మల్ని ఈ విషయంలో క్షమించరా అన్నటువంటిది. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా మీ నాయన ఉంటే వాళ్ళ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళను గుర్తించకపోగా వాళ్ళకు సంబంధించినటువంటి త్యాగాలని మొత్తం వాళ్ళ సంబంధించిన చనిపోయినటువంటి ఆత్మలకి, చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకి కనీసం శాంతి చేకూర్చేలాగా కూడా మీ వ్యవహారం లేదు. వాళ్ళ త్యాగాల పునాదుల పైన, వాళ్ళ శవాల పైన పీటలు వేసుకొని కూర్చున్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి ఏ రోజు గుర్తు రాలేదు. ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాను. అందుకే కదా మిమ్మల్ని మెడలు పట్టి నెట్టేసి ఫామ్ హౌస్లో పరిమితం చేసింది జనాలంతా. అమరుల ఆశయాలకు కొట్లాడలేకపోయా, అమరులు ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నా. ఏం లాభం అంత అయిపోయిన తర్వాత, ఏదో పండుగ అయిపోయిన తర్వాత ఇల్లు అలుకున్నట్టున్నది వీళ్ళ కథ. బరాబర్ అట్నే ఎవరైనా పండుగ ముంగట ఇల్లు అలుకుంటారు. ఎవరైనా ఊర్లలో పండుగ అంతా అయిపోయిన తర్వాత మెల్లగా అంతా తిని తాగిన తర్వాత మళ్ళీ ఇల్లు అలుకున్నట్టున్నది తెలియదు. 20 ఏళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేశా, కుట్ర చేసి బయటకు పంపారు, నా దారి నేను వెతుక్కుంటున్నా, నిజామాబాద్లో జాగృతి జనం బాట షూరు. ఇది ఊడిగా కుట్ర చేసి బయట పంపిస్తే ఇప్పుడు నీ స్వార్థం కోసం బయటకు వచ్చి, మీ కుటుంబ స్వార్థం కోసం నిన్ను బయటకు పంపించి ఇలా మళ్ళా అమరులు, మళ్ళా ఉద్యమకారులు. ఏం డ్రామాలు, ఏం కథ. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. కానీ ఇన్ని రోజులేమో మా నాయన త్యాగ ఫలితం అంటారు కదా. మా నాన్న చేసినటువంటి ఆమరణ దీక్ష అది తెలంగాణ జాతిపిత, మా నాయన సాగు రోట్లో తలకా పెట్టిన ముక్కు మాత్రం బయట ఉన్నది అని చెప్పినటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు అమరుల త్యాగ ఫలితం అని చెప్తారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది, కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాం. ఉద్యమకారుల్లో కొంతమందికి మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు వంటి అవకాశాలు వచ్చాయి. ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశను